సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నవరత్నాలయంలోని అయ్యప్ప దేవాలయంలో మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాయితీ రామ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలలో ఉన్న రంజిత్పై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పానని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో గురుస్వాములు సత్యనారాయణ, విశ్వనాథం, హరికిషన్, ధనరాజ్ మరియు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. సంఘటన చాలా బాధాకరంగా చెప్పవచ్చును. ఎందుకంటే సినీ నటుడు మోహన్ బాబు గారు ఇంతకుముందు కూడా చాలాసార్లు మాలధారణ వేశారు. అదేవిధంగా వాళ్ళ కుమారులు కూడా మాలధారణ చేశారు. వాళ్ళ పర్సనల్ గొడవల్లో భాగంగా TV9 రిపోర్టర్ అయినటువంటి రంజిత్ గారు కవరేజ్ కోసమని వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ కవరేజ్ చేసే రంజిత్ పైన సేమ్ ఆ స్పీకర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కొట్టడం వల్ల రంజిత్ గారు చిన్న గాయాలై హాస్పిటల్ పాలు కావడం జరిగింది. అది అంతా రెండో విషయం. ఎందుకంటే రంజిత్ గారు పవిత్రమైన మాలలో ఉన్నారు, అయ్యప్ప మాలలో ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో కోట్ల మంది అయ్యప్ప మాల వేస్తున్నారు. అందులో భాగంగా మన రంజిత్ గారు కూడా ఆ మాలలో ఉన్నటువంటి వ్యక్తిని దూషించడం కానీ, దూషిస్తేనే ఎంతో బాధ కలుగుతుంది. అటువంటి వ్యక్తిని ఒక రాడు తీసుకొని మోహన్ బాబు గారు కొట్టడం చాలా బాధాకరం. ఇటువంటి ఈ విషయం మోహన్ బాబు చేసినందుకు మోహన్ బాబు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయలేకపోతే మేము మా మెదక్ జిల్లాలో ఉన్న లేదంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వాములు అందరం రాస్తారోక చేస్తామని ఈ విధంగా నేను బహిరంగంగా చెప్తున్నాము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగదు. మళ్ళీ ఇటువంటి ఆయన క్షమాపణ చెప్తే సరిపోదు. బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తే అందరూ సాములు ఏమైనా కూలుంటారు. లేదంటే ఇంకో సినీ యాక్టర్ కొట్టడం, లేదంటే రాజకీయ నాయకుడు మాల అనే వ్యక్తికి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మాల వేసిన వ్యక్తి అందరూ దేవునితో సమానం చూస్తారు. కాబట్టి అతను మాల వేసిండు కాబట్టి ఆయన దాడి చేయడమే మేము ఖండిస్తున్నాం. ఇటువంటిది మోహన్ బాబు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేని విధంగా మేము రాస్తారోకో చేస్తామని చెప్పి మా సంగారెడ్డి జిల్లా అయ్యప్ప సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఒక సీనియర్ సినీ నటుడు, ఆయన అయ్యప్ప గురించి అన్నీ తెలిసిన వ్యక్తి. అయ్యప్ప మాలధారణ చేసిన వాళ్ళ కుటుంబం కూడా ఈరోజు ఒక అయ్యప్ప స్వామి మాలలు ఉన్న వాళ్ళ కుటుంబ సమస్యలు ఎన్నో ఉండొచ్చు. ఈరోజు సమాజంలో వాళ్ళ పేరున్న వ్యక్తులు, జర్నలిస్టులు వాళ్ళు కవరేజ్ చేయడానికి అని వాళ్ళ ఇంటి మీదకి పోతే, వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళ తండ్రి కొడుకుల పంచాయతీలో ఏదో కవరేజ్, ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కనుక కవర్ చేయడానికి జనరల్గా పాత్రికేయులు పోవాల్సిన అవసరం ఉంటుంది. పోవడం వాళ్ళు కవర్ చేయడం మంచి జరిగి కవర్ చేసినప్పుడు చెడు కూడా కవర్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. తండ్రి కొడుకుల సమస్యలు కవర్ చేస్తున్నప్పుడు ఏదైతే కవరేజ్కి వెళ్ళిన అయ్యప్ప స్వామి మాలలో ఉన్న అనే వ్యక్తిని కూడా కాదనకుండా ఆ స్వామిపై దాడి చేయడము, కొట్టడము, ఇది చాలా దారుణంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యప్ప స్వామి మాల అంటే ఏంటిదో మోహన్ బాబు గారి కుటుంబానికి తెలుసు. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు అయ్యప్ప అంటే ఏంటిది అనేది. సామాన్య మానవులు ఏమి తెలియని వ్యక్తులు కూడా మాలధారణలో ఉన్న వ్యక్తికి సహజంగా గౌరవిస్తారు. గౌరవించకపోవడమే కాకుండా ఆయనపై దాడి చేయడం అయితే ఇది చాలా అవమానకరంగా ఉంది. ఇట్లా వంటి పరిస్థితి అయ్యప్ప, ఎందుకంటే అయ్యప్పని అనగానే అందరూ చాలా గౌరవిస్తారు. ఎందుకంటే ఒక సిద్ధాంతంగా అయ్యప్పకున్న కఠినం ఏదైతుందో, కఠినంగా ఈ దీక్ష అయితే చేస్తారో ఆ దీక్షలో ఉన్న నియమాలు ఏంటియో అన్నీ కూడా మోహన్ బాబు గారికి తెలుసు. నువ్వు ఈరోజు అయ్యప్ప మీద చేయి చేసుకోవడం సాక్షాత్ భగవంతుని మీద చేయి చేసుకున్నట్టుగా ఈరోజు మేము గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఆ ఏదైతే అయ్యప్పకు మీరు చేయి చేసుకున్నారో ఆ స్వామికి మీరు సాంశరణం క్షమాపణ చెప్పడమే కాకుండా అయ్యప్పకు కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మనిషికి చెప్పడం కాదు, సాక్షాత్ అయ్యప్పకే మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు సమాజంలో అయ్యప్ప స్వాములు అంటే ఎంత గౌరవం ఉందనేది, ఆ గౌరవానికి ఈరోజు మీరు చేసిన పని చాలా దారుణంగా ఉంది. దాన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకొని జరిగింది తప్పని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మామూలుగా మాలనున్న వ్యక్తి పైన నువ్వు ఈరోజు ఒక ధర్మం, ఓ సనాతన ధర్మం, ఒక హిందూ ధర్మాన్ని నువ్వు కించపరిచిన విధంగా కనిపిస్తుంది మోహన్ బాబు గారు. మీకు తెలుసు సార్, మీకు అన్ని విషయాలు తెలుసు. మీరు అయినప్పటికీ కూడా మీ సమస్యలు ఏమంటే మాట్లాడుకొని కవరేజ్ చేసిన వాళ్ళకి కవరేజ్ చేయకపోవడం మంచి పద్ధతి, కానీ అతని మీద చేయి చేసుకోవడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు సమాజం అంతా అయ్యప్పలంతా ముక్త కంఠంతో చాలా మార్నింగ్ తెలిసినప్పటి నుంచి కూడా అందరూ కూడా అయ్యప్పలు కూడా దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయ్యప్పను ఒక్కరిని అవమానించిన ఈరోజు సమాజంలో అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు అవమానించినట్టుగా ఉంది. దీన్ని మీరు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి మీరు ఆయనకు అయ్యప్ప స్వామికి సాంశరణం చెప్పి మీరు తప్పని చెప్పడం 100%గా చెప్తూ మేము స్వాములందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వెంటనే దీనికి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం.
వ్యక్తి తిరిగి కొట్టడం అనేటువంటిది మరి చాలా విచారకరమైన వ్యక్తి. మరి ఆస్తి గొడవల విషయంలో మరి ప్రెస్ రిపోర్టర్గా పనిచేస్తున్న రంజిత్ స్వామి మరి కవరేజ్ ఎరిగిపోవడం అది మామూలు విషయమే, కానీ కొట్టడం అనేటువంటిది పెద్ద తప్పు, అది నేరము. మరి అలాంటప్పుడు కవరేజ్కి పెరిగినటువంటి ఆయన గౌరవం ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పాలి, కానీ కొట్టడం చాలా తప్పు. కఠినమైనటువంటి పోలీసు శాఖ వారు మరి మోహన్ బాబు పైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, గతంలో ఇక ముందు ఏ అయ్యప్ప స్వామికి ఈ సంఘటన జరిగినా కానీ ఊరుకునేది లేదు, ధర్నాకైనా సిద్ధం, ఏటికైనా మేము సిద్ధమవుతామని చెప్పేసి కోరుకుంటూ, మరి రంజిత్ స్వామి అయ్యప్ప స్వామి కాపాడాలని అట్లా కోలుకోవాలని కోరుకుంటాం స్వామి.